వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణ గుంటూరులో నిర్మించిన గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తుల సముదాయంలో ఓ ప్లాట్ యజమాని గుట్టుగా ఆదివారం గృహప్రవేశం చేయడం చర్చనీయాంశమైంది. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పనుల నిలుపుదల ఉత్తర్వులు ఉండగానే గృహప్రవేశం చేయడం వివాదాస్పదంగా మారింది. స్టాప్ ఆర్డర్ ఉండగానే ప్లాట్ నిర్మాణ పనులు చేసి గృహప్రవేశం చేయడంపై నగరపాలక వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. నిర్మాణదారుడిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జీఎంసీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో అంబటి మురళీకృష్ణ నిర్మించిన గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తుల సముదాయం నిర్మాణానికి గుంటూరు నగరపాలక, రైల్వే, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతుల్లేవు. గతేడాది పనులు నిలుపుదల చేయాలని అంబటి మురళికి నగరపాలక సంస్థ రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులకు మించి నిర్మాణాలు చేయడాన్ని తప్పుబట్టిన రైల్వే శాఖ ఎన్ఓసీని రద్దు చేసింది. నగరపాలక సంస్థ సైతం అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పారని నవంబరు 18న షోకాజ్ నోటీసు ఇచ్చింది. రైల్వే శాఖ జీఎంసీ నిర్ణయంపై అంబటి మురళి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జీఎంసీకి ఆదేశాలిచ్చింది. గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తుల సముదాయానికి సంబంధించి నిర్మాణాలు చేపట్టకూడదని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గతేడాది స్వయంగా అక్కడ పరిశీలనకు వెళ్లి ఆ భవనాలన్నింటినీ వీడియో తీయించారు. పనులు జరగకుండా చూడాలని ప్రణాళికాధికారుల్ని అప్పట్లో కమిషనర్ ఆదేశించారు. అయినా అధికారుల కళ్లు కప్పి ఓ బ్లాకులో ప్లాటు నిర్మాణం పూర్తి చేసి ఆదివారం గృహప్రవేశం చేయడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రతి వారం వెళ్లి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశిస్తే ప్రణాళికాధికారులు పట్టించుకోలేదు. ఇదే అదనుగా బిల్డర్ గుట్టుగా పనులు నిర్వహించారు. గృహప్రవేశం విషయం కమిషనర్ శ్రీనివాసుల దృష్టికి వెళ్లింది. దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. పరిశీలన చేసి నిర్లక్ష్యానికి బాధ్యులెవరో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిపి మొదలుకొని 2-3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసే యోచనలో కమిషనర్ ఉన్నారని తెలియడంతో జీఎంసీ అధికారుల్లో గుబులు మొదలైంది.